మీరైతే ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి వార్షిక పరీక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేసింది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మార్చి 18 వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. మొదటి నుంచి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ థియరీ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పటికే జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ భారీ ఏర్పాట్లు అయితే చేసింది. ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 18 వరకు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణలో కూడా. ఇక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిపోయినాయి. ఒక ర్యాపిడో బైక్ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్. బంజారా హిల్స్లో దారుణం. ర్యాపిడో డ్రైవర్ బుక్ చేసుకున్న యువతి కూడా మృతి. బంజారా హిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్ను ఢీకొన్న ఘటనలో హోంగార్డుతో సహా ఓ యువతి మృతి చెందారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో జరిగిన ఈ ప్రమాదంలో పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న ఓ హోంగార్డ్, ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతి కూడా మృతి చెందారు. ఇది తీవ్రంగా అందరినీ కూడా కలిచివేసే ఘటన మనకైతే తెలుస్తుంది. దీని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. కొన్ని వార్తలు హృదయ విదారకంగా ఉంటాయి. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా డ్యూటీ ముగిసిన అనంతరం పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. సోమవారం 20 ఏళ్ల అక్షిత ర్యాపిడ్ బైక్ బుక్ చేసుకోవడంతో ఆమెను తన బైక్పై బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు తీసుకువెళ్తుండగా వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేసరికి వారు మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. వివరాలు అయితే తెలవలేదు కాబట్టి దీని మీద మనం ఏం మాట్లాడలేం. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారా లేదా, అసలు ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవరు ఎలా వచ్చాడు, ఎంత రాంగ్ రూట్లో వచ్చాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరిని తెలవని పరిస్థితి. కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ అందరం కూడా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. దీని గురించి మనం ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేయాలి. ఇక తెలంగాణలో వడగళ్ల వాన బేభత్సం, పంటలకు తీవ్ర నష్టం. హైదరాబాద్లోనూ భారీ వర్షం. నేనంతా మనకి తెలుసు. ఉన్నట్టుండి మధ్యాహ్నం నుంచి వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా చల్లగాలులు వీచాయి. హైదరాబాద్లో కూడా అర్ధరాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా కురవటం మనం అయితే గమనించవచ్చు. వడగళ్ల వానలు అయితే పడ్డాయి. ఏకంగా ఇది సకాలంలో పడకుండా అకారణంగా పడిన వర్షంగా మనం భావించవచ్చు. దీనివలన రైతాంగం కూడా తీవ్రంగా అయితే దెబ్బతింది. ఈ వడగళ్ల వాన వలన పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. మామిడి పిందెలు కూడా ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఏప్రిల్ మే వచ్చే మామిడికాయలు మంచిగా రెడీ అవుతాయో, పింద దశలో ఉండి పూత దశలో ఉన్న మామిడికాయలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీని ప్రకృతి విపత్తిని మనమైతే ఏమి చేయలేం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగళ్ళు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈ వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుగా విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పెళ్లి పేరుతో హనీ ట్రాప్. అమ్మాయిలు జర భద్రం. బ్లాక్మెయిలర్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి. ధైర్యంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని సజ్జనారు పలు సూచనలు అయితే చేశారు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్లో ఇలా ఉండేది, కానీ వాళ్ళు రూట్ మార్చి అరేంజ్డ్ మ్యారేజ్ల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా 1కి 4 సార్లు ఆలోచించి అసలు ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అని అబ్బాయిల గురించి ఆలోచించాలి. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అలాగే ఉంది. సజ్జనార్ గారు పాపం అబ్బాయిల గురించి కూడా కొంచెం చెప్పుంటే బాగుండేది. అబ్బాయిల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాం. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్రాల గురించి కొంత తెలుసుకుని బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. లేదంటే హనీ ట్రాప్ లాగా ఏదో వచ్చి పెళ్లి చేసుకుని ఇవి ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే, అదేవిధంగా మగాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఆడ సతీమణులు ఎవరైతే ఉన్నారో ఆడవారు మహిళామణులు కూడా చాలామంది తయారైన పరిస్థితి. కాబట్టి యువకులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సజ్జనార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కుషాయిగూడ నుంచి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే
కారేపల్లి ఐకేపీలో 3 కోట్ల మొండి బకాయిలు, మెట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ, మహాకథనాలతో విచారణ కదిలిన యంత్రాంగం. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి, 4 ట్రాక్టర్లు పట్టివేత, మరి అక్రమ ఇసుక గురించి పట్టివేశారని కూడా మరి ప్రచురించారు. ఇక హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి అయితే తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక న్యాయవాది